ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి వాక్యం చేత బలపరచబడుతున్నట్టు నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ కూడా చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసునివ్వండి. ప్రభువా, నీ స్వరాన్ని గుర్తెరిగి నీ చిత్తాన్ని చేయటానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఐజియా చాప్టర్ 30 verse 19, thou shall weep no more. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు ఏ విషయాన్ని బట్టి నీ జీవితంలో కన్నీళ్లు విడుస్తున్నావండి? ఏ విషయాన్ని బట్టి నువ్వు ప్రతిరోజు కన్నీళ్లతో నింపబడుతున్నావు? చాలామంది లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఏడుస్తుంటారండి. మనకి తెలియదు, కానీ చాలామంది హృదయాల్లో ఉన్నటువంటి భారాన్ని బట్టి, అలాగే వాళ్ళ హృదయంలో ఉన్న బాధను బట్టి చాలామంది ఇలాంటి అనుభవం గుండా వెళ్తూనే ఉన్నారు. కొంతమంది కనిపించే విధంగా ఏడుస్తుంటే చాలామంది కనిపించినటువంటి కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారండి. మరి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నో మోర్. దేవుడు ఎప్పుడు చెప్తామండి? ఎవరైనా చనిపోయిన తర్వాత నో మోర్ అంటాం. అలాగే ఈరోజు ఏ పరిస్థితి అయితే నిన్ను ఏడిపిస్తుందో, ఏ దుఃఖం అయితే నిన్ను ఈ విధంగా ఏడ్చే విధంగా చేస్తుందో, ఏ కలవరము, ఏ బాధ, ఏ ఒంటరితనము, ఏ వేదన నిన్ను ఇంతగా కన్నీళ్లు పెట్టిస్తుందో దేవుడు దానికి నో మోర్ అని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడండి. నో మోర్ అని ఏదైనా ఒక విషయానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమేనండి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలోకి రావాలి. నీ పరిస్థితిని బట్టి నువ్వు మనుషుల ఎదుట కన్నీరు కార్చడం కాదు, కానీ నువ్వు ఒంటరిగా రోజంతా ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు, కానీ నీ కన్నీళ్ళకి విలువనిచ్చేటువంటి దేవుడి దగ్గర మాత్రమే నువ్వు కన్నీళ్ళు కార్చాలండి. ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటే ఏదో కొంచెం సేపు మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదో ఒక రిలాక్సేషన్ పొందుకుంటావేమో, లేకపోతే అయ్యో పాపం అంటారేమో నిన్ను, లేకపోతే అయ్యో కొంచెం ఏదైనా సహాయం చేయాలని ఎదుటి వాళ్ళు నిన్ను ఆశిస్తారేమో. కానీ అది కొంచెం వరకే ఉంటుందండి. కానీ శాశ్వతమైన పరిష్కారం ఎవరైనా ఇస్తారో అంటే దేవుడు మాత్రమే. నువ్వు కన్నీళ్ళను వృధాపరచక నీ కన్నీళ్ళు నువ్వు దేవుడి సన్నిధిలో కార్చినట్లయితే దేవుడు అన్నాడు, ప్రతి కన్నీటిని నా కావిలిలో నేను ఎంచుకున్నాను అని. దేవుడు ఒక బాటిల్లో ప్రతి కన్నీటి బొట్టుని భద్రపరుస్తాడనమాట. కాబట్టి దేవుడు మన కన్నీళ్ళని కూడా వృధాగా పోనిచ్చేటువంటి దేవుడు కాదు. మనం కారుస్తున్న ప్రతిదీ కూడా ఆయన కలెక్షన్లో ఉందన్నమాట. కాబట్టి దానికి నో మోర్ అని చెప్పాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏడ్చు. ఏదైనా నీకుంటే ఆ ఏడుపుని నాట్యంగా మార్చడానికి ఆయన శక్తివంతుడు. సరే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో చివరి భాగం చూద్దాము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి అని చెప్తున్నాడు అండి. అంటే ఎండ్ చేసేస్తాను, వాటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక సమస్యకి కానీ ఒక పరిస్థితికి కానీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ సమస్య చాలా గంభీరంగా ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయావేమో, ఆరోగ్యపరంగా, లేకపోతే మరి జాబ్స్ పరంగా, చదువుల పరంగా, వివాహాల పరంగా, మరి సంతానం విషయంలో, ఏ విషయంలో ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, మరి ఆ కన్నీటికి మరి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. నీకు చాలా కష్టంగా అనిపిస్తుందేమో ఆ పరిస్థితిని చూసినప్పుడు, చాలా బాధపడిపోతున్నావేమో, చాలా వేదన పడిపోతున్నావేమో, చాలా కృంగిపోతూ ఉన్నావేమో. కానీ దేవాది దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తాను అని చెప్తున్నాడండి. నువ్వు ఇంకా ఏమాత్రము కన్నీళ్ళు విడిచిన అవసరం లేదు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో ఆ పరిస్థితిని నేను ఎండ్ చేయాలని అనుకుంటున్నానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ పరిస్థితిని దేవుడి దగ్గరకు తీసుకొస్తావా? దయచేసి నీ పరిస్థితి ఏదైతే ఉందో, నీ కష్టం ఏదైతే ఉందో, నీకు ఇబ్బంది ఏదైతే ఉందో, నీకు చేత అవ్వట్లేదు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్న ప్రతి పరిస్థితిని నువ్వు దేవుడి సన్నిధిలోకి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు సహాయం చేస్తాడండి. బైబిల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని గురించి మనం చూస్తామండి. 12 సంవత్సరాల నుంచి తను పడుతున్నటువంటి ఆ బాధ, వేదన తన శరీరాన్ని అంతా హరించి వేసింది, తన సంతోషాన్ని అంతా దోచేసుకుంది.
అలాగే తన జీవితంలో మరి ఏమీ మిగలలేదండి. తనకున్న ఆస్తిని, సంపదనంతా వ్యయపరిచేసింది. డాక్టర్ల దగ్గరికి తిరిగింది. ఎంతో డబ్బుని ఖర్చు చేసింది. కానీ తన ఆరోగ్యము బాగుపడలేదు. ఇప్పట్లా కాదనమాట. అప్పుడు ఊరు వెలుపట ఉంచేవాళ్ళు. మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు తన కుటుంబానికి, అలాగే తన ఇంటి వారికి మరి ప్రతి విషయంలో తాను దూరమై ఎంత కన్నీళ్లు కార్చుంటుందో ఆ స్త్రీ. ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంతగానో ప్రయాసపడింది. అలసిపోయింది. ఇంక నాకు హోప్ లేదు, నిరీక్షణ లేదు. నేను ఈ యొక్క మరి వ్యాధితోనే నేను మరణించాలి. 12 ఇయర్స్‌గా తన శరీరంలో ఆ రక్తం అంతా పోతున్నప్పుడు తను ఏ విధంగా అయిపోయి ఉంటుందో, తన స్థితి ఏ విధంగా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు తను వచ్చిందో, మరి అంత వేదనకరమైన పరిస్థితిలో ఆ స్త్రీ యేసయ్యని గురించి వినింది. యేసయ్య మార్గం గుండా వెళ్తున్నాడు. ఆయన అనేక మంది రోగాలను స్వస్థపరిచాడు అన్నప్పుడు మరి తనని ఎవ్వరు కూడా చూడకూడదు. ఒకవేళ చూస్తే తరిమేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఊరి వెలుపల ఉండేటువంటి వ్యక్తులు. సో మరి ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎలా వచ్చిందో మరి యేసయ్యని మరి అంత జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉంటే మరి ఎవ్వరికి కనపడకుండా వెనక నుంచి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుందండి ఆ స్త్రీ. ఎందుకంటే ఆమె ముందు వచ్చి నిలబడలేదు. మరి ముందు వచ్చి యేసయ్య దగ్గర మాట్లాడలేదు. ఎందుకంటే ఆ జన సమూహాన్ని చూసి ఆమె భయపడింది. అయితే వెనక నుంచి ఎలాగైనా సరే నేను స్వస్థత పొందాలి, కనీసం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అనుకున్న విశ్వాసంతో వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని దేవుడు వాక్యంలో చూస్తామండి. అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ మరి స్వస్థపరచబడిందో ఈమె అనుకుంది, ఇంకా దేవా నేను స్వస్థపరచబడినానని తను ఎంతో సంతోషించుంటుందో ఆ రోజు. అయితే మరి అక్కడ తెలిస్తే తనకు ప్రాబ్లం కాబట్టి తను ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకునిందేమో తెలియదు. కానీ మరి దేవుడు వాక్యంలో చూస్తాము, దేవుడు ఒక మాట అంటాడు, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది. మరి ఎవరిలోకి నా ప్రభావం వెళ్ళింది అని అంటున్నప్పుడు, ఎవరో నన్ను ముట్టారు అని అంటుంటే శిష్యులు అంటారు, అయ్యా కిక్కరేసిన జనం ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టారు అని అంటున్నావేంటి ప్రవ్వా అని చెప్పి ప్రశ్నిస్తారనమాట దేవుణ్ణి. సరే, లూకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరీసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. పేతురు అంటున్నాడు, ప్రభా ఇంతమంది మీద పడుతున్నారు కదా, నువ్వు ఏంది ప్రభా ఎవరో నన్ను ముట్టారంట అంటే దేవుడు అక్కడ అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు, నా ప్రభావం వాళ్ళకి వెళ్ళింది అని చెప్తున్నాడండి. ఈరోజు మరి నువ్వు దేవుడి దగ్గరికి ఒక ఖచ్చితమైనటువంటి పరిస్థితిలోకి రావాలి. దేవుడు నాకు చేస్తాడని నమ్మకంతో రావాలి. దేవుడు ప్రభావం ఆ స్త్రీలోకి వెళ్ళినట్లుగా మన జీవితాల్లో కూడా ఆయన ప్రభావం రావాలని మనం ఆశించాలి. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో మరి దేవుడు వెంటనే ఆ స్త్రీని రక్తధారణ ఆపేశాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కూడా ఏ పరిస్థితిని బట్టి అయితే ఇబ్బంది పడుతున్నావో, కలవరపడుతున్నావో, వేదన పడుతున్నావో, కన్నీళ్లు కారుస్తున్నావో, వాటిని నుంచి నిన్ను విడుదల చేయాలని, విడిపించాలని ఆశపడుతున్నాడు. ఎంతోమంది యేసయ్యని ముడుతున్నారు, ఎంతోమంది యేసయ్య మీద పడుతున్నారు. ఆ జనసమూహం అంత ఎక్కువగా ఉంది. అయితే మరి వాళ్ళందరూ ఒక పర్పస్ లేదనమాట. ఏదో యేసయ్యతో వెళ్తున్నారు, ఆయనతో పాటు నడుస్తున్నారు అంతవరకే. కానీ ఈ స్త్రీ జీవితంలో ఒక పర్పస్తో వచ్చింది. నేను ఈరోజు ఏ విధంగా అయినా స్వస్థపరచబడాలి దేవుడి దగ్గర నుంచి అని. అలాగే నువ్వు ఈరోజు ఏడ్చు, దేవుడి సన్నిధిలో నేను ఖచ్చితంగా పొందుకోవాలి దీన్ని, నా దేవుడు తప్ప నాకు ఎవ్వరు సహాయం చేయలేరు. ఎందుకంటే ఆ స్త్రీ కూడా అనేకమైనటువంటి ప్రయాసాలు పడింది, అనేక రీతిగా డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతో తన స్వశక్తిని అంతా ఉపయోగించి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేసింది. కానీ అన్ని చోట్ల తనకు జరిగింది ఏంటంటే సున్నా మాత్రమే. తన జీవితంలో ఎక్కడ కూడా చేంజ్ అనేది జరగలేదు. నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉంది. ఇంకా ఎప్పుడు మరణిస్తుందో కూడా తెలియదు. అలాంటి మరి యొక్క స్త్రీ తన జీవితంలో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి స్వస్థత పొందింది. తన జీవితంలో అప్పటి వరకు ఏడ్చిన ఏడుపంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కాబట్టి ఆ స్త్రీ వలె మనం కూడా ఖచ్చితంగా దేవుడి సన్నిధిలోకి మన పరిస్థితిని తీసుకువెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలండి. అప్పుడే మన జీవితంలో కూడా మనం గొప్ప మేలుని, ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకుంటాము. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితి ఏదైనా సరే, నిన్ను కన్నీరు కార్చిపిస్తున్నటువంటి ఏ పరిస్థితి అయినా దేవుడు పుల్ స్టాప్ పెట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా నో మోర్గా ఆ పరిస్థితికి పిలువబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసముతో, ఖచ్చితమైన ప్రార్థనతో, మరి ఖచ్చితమైనటువంటి మరి నమ్మకత్వంతో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ జీవితంలో కూడా ఈరోజు అద్భుతాన్ని చూస్తావు. నా జీవితంలో కూడా గొప్ప వాగ్దానం నెరవేర్చబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా.
అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానము ఎంతో గొప్పది. నీకు ఏమాత్రం కన్నీళ్లు విడవమని ఈరోజు ఎవరు ఏ పరిస్థితిని బట్టి అనేక సంవత్సరాలుగా అనేక దినాలుగా ఏడుస్తూ ఉన్నారో నా తండ్రి, ప్రతి కన్నీటిని చూసిన దేవుడు, ప్రతి కన్నీటికి విలువనిచ్చే దేవుడు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితికి నో మోర్ని పలుకు దేవా. అద్భుతాలు చేయి. ఈ బిడ్డల గొప్ప సాక్ష్యాన్ని ప్రభా వాళ్ళ జీవితాల్లో కలిగి ఆ స్త్రీ వలె అనేకులు ఎదుట నీ గొప్పతనాన్ని ప్రచురించేవారుగా మా అందరి జీవితాలు ఆశీర్వదించమని, ఈ వాగ్దానం నెరవేర్పు చూడటానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.